ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మరొకసారి ఈ సభలో చెప్తున్నాను. గడిచిన ప్రభుత్వంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసు, అదే మారిగా హాస్పిటల్ తాకట్టు పెట్టడం, కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా అప్పు తీసుకురావడం, ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడతో ఆగలేదు. పోయిన సంవత్సరం అప్పుడు ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాలని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అన్ని నియోజకవర్గాలు చేస్తాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. ఇంకొక పక్క పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు, రాష్ట్రానికి రామని శపథం చేశారు. మళ్ళా నమ్మకాన్ని కల్పించాం. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో భూమి కానీ, నీళ్లు కానీ, అనుమతులు కానీ అన్ని కూడా ఇచ్చి మనం సకాలంలో చేశాం. కేంద్రం కూడా సహకరించింది. మనం కష్టపడ్డాం, ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం. దీని మీద అందరికీ నమ్మకం వచ్చింది. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 3 ప్రాంతాలతో సమానంగా వచ్చాయి. అన్ని జిల్లాలకు వస్తున్నాయి. దీనివల్ల అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు రాయలసీమ ఉంది. రాయలసీమను మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇక్కడే స్పేస్ సిటీ వస్తుంది, డ్రోన్ సిటీ వస్తుంది. నెక్స్ట్ మంత్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా ప్రారంభించి 2028కి పూర్తి చేస్తాం. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ మన పుట్టపర్తిలో తయారవుతా ఉంది. విదేశాల్లో ఎవరైనా మన దేశం వైపు కన్నెత్తి చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే 5th జనరేషన్ ఫైటర్ జెట్ రాయలసీమ నుంచి వెళుతుంది. అది మన శక్తి. ఎన్ని రోజులు? 36 రోజులు. ఏంటి విధానం? మనం ఇచ్చిన ల్యాండ్ కానీ, నీళ్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించడం కానీ, ప్రైవేటు వ్యక్తులను కూడా మెప్పించాం. ఇక్కడ నేను చిన్నప్పుడు తిరిగేవాడిని బుల్లెట్లో, తిరుపతిలో. ఆ బుల్లెట్ ఫ్యాక్టరీ కూడా ఈ తిరుపతి జిల్లాకు వస్తుంది. ఒకటని కాదు, రాయలసీమలో ఒకప్పుడు రాళ్ల సీమ. నేను ఆ రోజు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రత్నాల సీమ చేసే బాధ్యత మేము తీసుకుంటామని. కడాన రాయలసీమలో జొన్నవాడలో బంగారు కూడా లభించే పరిస్థితి వచ్చింది. నవ్య ఏదైతే నేను చెప్పానో స్వర్ణాంధ్రప్రదేశ్ నాంది
రాయలసీమలో బంగారు గని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇవన్నీ చూడంగానే మీరంతా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా ఆలోచనలని తీర్చేమంటే భవిష్యత్తుకు ఉపయోగపడి చెప్తున్నాను తప్ప ఇప్పటికెప్పుడే నిలదొక్కోలేకపోతే నడవలేం. ముందు నిలబడాలి, నడవాలి. నిన్నటి వరకు వెంటిలేటర్ పైన ఉండే వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి బయట తీసుకొచ్చాం. ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని అగ్రస్థానంలో పెట్టాలంటే మనందరం రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో పెట్టే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గ్రీన్ ఎనర్జీ ఎక్కడ చూసినా మన పొలాల్లో సోలార్ గాని విండ్ గాని అదే మరిగా పంపుడు స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశానికే ఒక ఆదర్శం అవుతుంది. ఇంకో పక్కన రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. దేశంలో పళ్ళు గాని కూరగాయలు గాని పూలు గాని పండించే రాష్ట్రం మనమే నెంబర్ 1. అందులో రాయలసీమ కేంద్రంగా చేస్తున్నాం. అందుకే నేను కేంద్రంతో మాట్లాడితే చాలా ఉదారంగా ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు 40,000 కోట్ల రూపాయలు కేంద్రం సహకరిస్తున్నారు. 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒకసారి ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమ ముఖ చిత్రం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రాయలసీమలో మినరల్స్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించుకుంటే ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ముగ్గురాళ్ళు ఉన్నాయి, లైమ్ స్టోర్ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి.